ఆ? ఉమ్, వాళ్ళు చెప్తే ఓ తీర్పు అవుతుంది. వాళ్ళు ఏమైనా పిలిచే వరకు వస్తున్నారు, పని ఇడిచి వస్తున్నారు. ఉమ్, వాళ్ళ జీవితం ఎట్లా గడుపుతున్నారో ఏమో కానీ మాకైతే పని ఇడిచి వస్తున్నారు. వాళ్ళ సంసారాలు ఇడిచిపెట్టుకొని ఉమ్, మేము వాళ్ళు చెప్పినట్టు అనే ఓ అవగాహన ఉమ్, గ్రామంలో ఉన్నది. ఉమ్, అయితే మాకొకటి మేము నమ్మకం ఏంటంటే, మేము ఎక్కడెక్కడైతే పంచాయతీలు చెప్పినామో ఎస్టీవాడ కానీ, ఎస్టీవాడ కానీ, బీసీవాడ కానీ, ముస్లిం ఏరియా కానీ, ఉమ్, ప్రతి ఒక్క కులముల ఈ కులముల ఈ గ్రామంలో కాక చుట్టుముట్టు పల్లెల్లో కూడా ఉమ్, ఎక్కడి నుంచి అయినా మమ్మల్ని తోలుకపోయి వేరే పంచాయతీలు ఉండే తీర్పు చేసుకొని కూర్చోబెట్టుకొని తీర్పులు చేసి వస్తాం మేము. ఉమ్, ఈ గ్రామం కాకుండా ఆ విధంగా తిరిగినాం మేము. ఉమ్, తిరిగి అన్ని అనుభవాలు మాకున్నాయి. ఒకటితోటి కొట్లాడరు పంచాయతీ మాత్రం ఉంటే మేము చెప్పి వాళ్ళు రెండు తిట్టినా వాడు తెలియక తిట్టిండు. వాడు మనోడే అవుతాడు, ఉమ్, వేరే భావం లేదు వానికి అని మళ్ళీ పిలుచుకొని ఉమ్, వాడిని మంచిగా చేసుకొని వాడు మాతోటి మంచిగా ఉమ్, పనులు వెళ్ళి తీసుకునే టైపు ఉన్నది. ఉమ్, కాబట్టి ఇక్కడ మొత్తం మేము మంచిగా తిరిగి సర్వే చేసి కంటికి నిద్ర లేకుండా ఒక 4 రోజులు మాత్రం బాగా తిరిగినాం సార్. మంచిగా తిరిగినాం, తిరిగి మంచి సర్వే చేసినాం. ఉమ్, ఇక ఇప్పుడు చెప్పే కదా, మా గ్రామం 10,000 జనాభా ఉన్నది. ఉమ్, 10,000 జనాభా 6,000 ఓట్లు పోలు అవుతాయి. ఉమ్, ఇంకా అది కాకుండా ఈ గ్రామంలో ఆయన ఇచ్చింది మొన్న 1,50,00,000 రోడ్ ఇచ్చిండు. ఉమ్, ఇంకో రోడ్డు ఇంకా బాణాలు ఉంది, ఆ రోడ్డు పెడతాడు. మరి బీసీ హాస్టల్ ఉంది. అది బీసీ హాస్టల్లో పిల్లలు అది పాతబడి కనీసం కట్టి అది 30 సంవత్సరాలు వెళ్తుంది, ఉమ్, 40 సంవత్సరాలు అవుతుంది. అది కొద్దిగా కూలేటట్టు ప్రమాదం కొడుతుంది. ఉమ్, దాని దగ్గర కూడా తోలుకపోయి వంశకృష్ణ గారు చూపిస్తే దాన్ని మొత్తం కూలగొట్టి నేను మళ్ళీ కట్టిస్తా అని హామీ ఇచ్చిండు. ఉమ్, అది కొన్ని కోట్ల పని, అది కూడా అవుతుంది. ఇంకోటి మాకు ఈడ క్రికెట్ కోసం పిల్లలకు చేసే అది మాకు ఒక 3 ఎకరాలన్నర దాదాపు నిన్న మొన్న ఇచ్చిండు. అది కూడా ఫినిషింగ్ చేస్తా అన్నాడు. మంచిగా డోజర్ పెట్టి అది చేసినాం. ఆ పని కూడా జరుగుతుంది. ఇంకా ఇప్పుడు కాలువలు వచ్చాయి. కాలువలు ఉడికి ఇప్పుడు మొత్తం కొలతలు కొలుసుకుపోయినారు. దాంట్లో ఉడక పైరు చేసి ఆయన బాగానే తిరుగుతున్నాడు. భూములు పోయే అవకాశం ఉంది అంటే పోయి వీలు ఉన్నంత వరకు నేను 20 లక్షల వరకు కూడా ఇప్పిస్తా అని నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆ విధంగానే 20 లక్షలు చెప్పిండు, కానీ ఎంతో మీకైతే నష్టం కాకుండా నేను ఇప్పిస్తా అని చెప్పిండు. స్థలాలు భూములు కూడా ఇవ్వడం జరిగింది. ఆ సాయం ఆయన బాగానే చేస్తున్నాడు. మొత్తం మీద ఓపికగా తిరిగి ఇక్కడ మాత్రం మంచిగా జరుగుతున్నాడు. ఎవడన్నా ఏమన్నా కానీ వినకుండా చేయకుండా మళ్ళీ పిలుచుకుంటా ఈ విధంగా పనులు చేసాడు. అదే ఓపిక ప్రకారం కూడా మా నాలెడ్జి శక్తివంతంగా ఎంత పని చేయాలో ఈ కొండనాగరం మొన్న నిద్ర లేకుండా తెగి మొత్తం పైన మెజారిటీ పైన గెలిపించినాం. అదే మాది ఒక అభిప్రాయం. ఎప్పుడైనా పార్టీకి గట్టిగా చేస్తాం. ఆయన కూడా గట్టిగానే పనిచేస్తాడని కోరుకున్నాడు. 1995 ఎంపీటీసీ ఎలక్షన్లో పోటీ చేసి ఒక జనరల్ సీట్ల ఒక బీసీ గెలవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ 4, టీడీపీ, నేను బీజేపీకి గెలిచిన. ఫస్ట్ కాంగ్రెస్ 4, టీడీపీ 4 వస్తే నాకు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు. అప్పుడు గ్రామ అభివృద్ధి కొరకు ఎన్నో పాటుపడ్డాను. ఈరోజు అన్ని పార్టీల్లో పనిచేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా డిబేట్లో పాల్గొన్న శ్రీభద్రరావు గారికి, పిచ్చన్న గారికి, అదే మడిగ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. ఈరోజు గ్రామ అభివృద్ధిలో భాగంగా మా భాగస్వామ్యం కొరకు ప్రతి పార్టీలో పాల్గొని ఊరి అభివృద్ధి కొరకు పాటుపడుతున్నాం. అదేవిధంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మేము సీనియర్లము అందరం పాల్గొని మా ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున మా కాటరాజు పద్మ గారికి ఎల్లవేళలా సహకారం అందిస్తూ ఆమెకు విజయానికి చాలా దోహదమైనాం. అదేవిధంగా మొన్న కూడా మేము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంచిగా అందరం కలిసి పనిచేసి గ్రామాభివృద్ధి కొరకు ఎన్నో అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే ద్వారా హామీ ఇచ్చి వారికి ఎన్నో వాగ్దానాలు గ్రామ అభివృద్ధి కొరకు చేస్తామని ఒప్పుకొని మొన్న అత్యధికంగా మంచి మెజార్టీతో మా సర్పంచ్ కాటరాజు పద్మను గెలిపించుకున్నాము. అభివృద్ధి కొరకు ఎంతో ఎమ్మెల్యే గారి ఆశ్రమం మేము పెట్టుకున్నాము. ఈరోజు పెద్ద 1,20 లక్షలు 30 లక్షలతోటి పెద్ద మెయిన్ రోడ్ అవుతుంది. అదేవిధంగా బీసీ హాస్టల్ కొలాబ్ చేసి దాని బీసీ హాస్టల్కు 4 లక్షలతోటి అది పనులు జరుగుతున్నాయి. మొన్ననే క్రికెట్ గ్రౌండ్ 1,50,00,000 అదే అయింది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు హామీలు ఇచ్చారు. కాబట్టి మంచి అభివృద్ధి పథకంలో ఈరోజు సర్పంచ్ గెలిపించుకొని రేపు ఈరోజు 70 ఇండ్లు ఆల్రెడీ కడుతున్నారు. ఇంకో 70 ఇండ్లు త్వరలో శాంక్షన్ అవుతున్నాయి. అన్ని కార్యక్రమాలు అభివృద్ధి కొరకు
పాటుపడతామని ఈరోజు జీవి ఈ సందర్భంగా చెప్తున్నాం. రైట్. అయితే ప్రతి ఊర్లో ఎలక్షన్స్ తర్వాత, ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ అవతల పార్టీ వాళ్ళు ఉంటారు, ఇవతల పార్టీ వాళ్ళు ఉంటారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరు కలిసిపోతారా? లేకుంటే వాళ్ళ ప్రచారంలో వాళ్ళు భాగస్వామ్యంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు, ఫేస్ టు ఫేస్ మనుషులు తెలిసి ఉంటారు, అరే వీళ్ళు అవతల పార్టీ వాళ్ళరా, వ్యక్తిగతంగా ఏమన్నా వాళ్ళని దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి మీ గ్రామంలో? ఆ టైం లోపల మేము ఎప్పుడైతే ఎలక్షన్ ఉంటుందో తిరుగుతామో, ఉమ్, ఎలక్షన్ లో మేము అటు వాళ్ళు అటు వీళ్ళు మేము ఇటు ఉంటాం. ఉమ్, ఉండి అప్పట్లో మాత్రం ఎవరికి ఎవరేం భేదాలు లేకుండా ఉంటాం అనుకోండి. ఉమ్, ఎలక్షన్ ఉన్నందున అలా అదే విధంగా తిరిగి మాట్లాడుకోం. ఉమ్, ఎలక్షన్ అయిన తర్వాత ఉమ్. వాళ్ళు మేము మళ్ళీ ఒకటే కలిసిపోతారా? ఒకటే ఆ స్వభావం ఉందంటారా? ఆ భావం ఉంది. ఆ, కొట్టారు పంచాయతీలు లేవు, ఆ, కొట్టుకున్నాలు తిట్టుకున్నా లేవు. వాళ్ళు ఏమన్నా కానీ ఇట్లాంటి వాళ్ళు వస్తారు, మేము వస్తాం. ఆ, బీజేపీ కానీ ఆ, టీడీపీ కానివ్వండి, ఉమ్, అది సిపిఎం కానీ సిపిఐ కానీ ఏదైనా ఉమ్. అన్ని పార్టీలు మొత్తం కలిసే ఉంటాం. మళ్ళీ ఎందుకంటే ఆ పార్టీలకు అతీతంగా గ్రామం డెవలప్మెంట్ కోసం అందరు కలిస్తేనే అది అందరు డెవలప్మెంట్ కలుస్తాం. కాబట్టి. ఆ విధంగా మేము మాట్లాడతాం. ఆ, అందులో కూడా ఒక పార్టీ ఏమైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఉమ్, మేము కలిసి కొట్టాడకూడదు. ఉమ్, ఊరికి ఏదైనా వచ్చిందంటే అందరం ఐకమత్యం మీద ఉండాలి. ఉమ్, మన ఊరి పని మనం చేసుకుంటే మనం బాగుపడతాము అనే విధానం మీద మేము కలిసిపోతుంటాం. ఓ సూపర్. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? బీఆర్ఎస్ వచ్చినప్పుడు మా ఇది పెన్షన్స్ వచ్చిండి, ఉమ్, తర్వాత రైతు బంధు ఇచ్చిండు, ఉమ్, దాంట్లో ఇచ్చిండు. ఉమ్, ఆ తర్వాత జరిగింది ఏది లేదు. ఉమ్, ఇప్పుడు సన్న బియ్యం వచ్చింది, ఉమ్, స్కూల్ పిల్లలకి ఇస్తున్నాడు. ఉమ్, తర్వాత కరెంటు మాఫీ అయింది, ఉమ్, రుణమాఫీ అయింది. ఉమ్, రైతు బంధు ఎట్లా వస్తుంది? ఉమ్, 2 లక్షలకు 10% తక్కువ ఉందని అది కూడా చేస్తా అన్నాడు. ఉమ్. ఇప్పుడు దానికన్నా మంచిగా బాగానే ఉంది ఇప్పుడు పరిస్థితి దానికన్నా. 6 నెలలకు ఒకసారి పడుతుందా రైతు బంధు? రైతు పడుతుంది. మధ్యలో ఒకసారి మిస్ అయింది, ఉమ్, ఇక్కడ మొన్న పడ్డది. ఇప్పుడు కూడా రేపు సంక్రాంతికి ఇస్తానంటున్నాడు. ఉమ్. రైతు బంధు వస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మా దగ్గర ఆరు ఆరు ఉండే పోలింగ్ బూత్లు. ఉమ్, ఒక బూత్ కు 12 ఇచ్చిండు, ఉహు, మా దగ్గర 72 ఇచ్చిండు. ఉమ్, ఇంకో 72 కూడా రేపు మార్చిలో ఇస్తా అంటున్నాడు. ఉమ్, అంతకుముందు టీడీపీ అది మన బీఆర్ఎస్ లో లేదు, అది ఉమ్, ఇస్తానని ఇవ్వలేదు. ఉమ్, ఇప్పుడు అయినా మాట పెట్టుకున్నాడు, ఉమ్, ఇస్తాను ఆశ కూడా ఉంది. పబ్లిక్ కూడా కట్టుకుంటారు మంచిగా 5 లక్షల రూపాయలు. ఉమ్, మంచిగానే ఉంది. నేను రాజకీయం అంటే 84లో నేను టైలరింగ్ చేసుకుంటున్నా. ఉమ్, మా ఊర్లో అప్పుడు హిందూ ముస్లిం గడ్బ అనేది ఉండే ఉహు, ఉండి మా తాన ఇట్లే పోతుంది. మాకు రాజకీయం అప్పుడు తెలియదు. నాకు రాజకీయం అంటే ఉమ్. రాజకీయంలో గుంజింది ముస్లింసే. నన్ను ఆహా, మమ్మల్ని కేసులు, నేను పనికి ఆడ మా దగ్గరనే ఉన్నాం, మా మీద కేసులు పెట్టి రేపు ఆడ బోనాలు తీసుకోపోతుంటే చేస్తుంటేది. ఆ, ఆ తర్వాత ఇంకా మెల్లిగా బీజేపీలో ఇంటర్ అయ్యి ఆ నుంచి కొన్ని సంవత్సరాలు చేసాం. ఉమ్, ఆ తర్వాత కాంగ్రెస్, మళ్ళీ బీజేపీలో నుంచి వచ్చి కాంగ్రెస్లో శ్రీపతిరావు గారు ఉమ్, మమ్మల్ని ప్రోత్సహించి రండి, ఉమ్, మనకు బాగుంటుంది చేస్తే అన్నట్టు ఉమ్, పిలిపిస్తే అందరి నుంచి అప్పటి నుంచి మేము ఇంకా ఉమ్, 5-6 ఏళ్ళు చేసి ఆ తర్వాత ఉమ్. మేము ఇంట్లోనే కాంగ్రెస్లో అప్పటి వంశీకృష్ణ నుంచి సార్ ఇంట్లోనే. అప్పటి నుంచి వంశీకృష్ణ సార్ వచ్చిన తర్వాత ఉమ్, మధ్యలో మళ్ళా మేము ఉమ్, మా దొరవారు ఉమ్, ఏం వచ్చిందో ఉంటుంటేనే పోదాం పండి అని చెప్పి కొన్ని రోజులు అన్న తీసుకుపోయాడు ఉమ్, టీఆర్ఎస్లకు ఉమ్, మమ్మల్ని. ఉమ్, ఇంకా ఆయన బట్టి మేము నడుచుకుంటూ ఇంకా ఆయననే ఫాలో అవుతున్నాం మేము ఇప్పటికి. ఉమ్, ఆయన చెప్పినట్లే చెప్పుకుంటూ అంతా ఉమ్. అనుభవం తిరుగుకుంటా తర్వాత మళ్ళీ సొంత గీటికి వచ్చారు. మళ్ళీ సొంత గుడికి వచ్చినాం. ఉమ్. ఆయన ఇక్కడ వస్తే మళ్ళీ ఆయన బట్టి మేము మళ్ళీ అంటే ఆయనకు అనుచరుల, ఆయనకి ఎప్పుడు తోడుంటూ ఆయనతో పాటు మీరు. ఆయన రామస్వామి అయినా పిచ్చేన, ఆయన తెలుగుదేశం, ఆయన బీజేపీ, ఆ, నేను బీజేపీ, ఆయన కాంగ్రెస్. అంటే ఆయన అడుగు జాడలు నడుచుకున్నట్టు ఉమ్, మేము ఆయన బట్టి అప్పటి నుంచి నడుస్తున్నాం. ఆహా, మాకు ఎమ్మెల్యే గారు కూడా మాకు బాగా సహకరిస్తున్నాడు ఉమ్, మంచిగానే. మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఉమ్, మన పథకాలు 6 గ్యారెంటీలలో ఉమ్, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఉమ్, సన్నబియ్యం కానీ, ఉమ్, ఫస్ట్ బెనిఫిట్స్లో ఏమి ఇచ్చిండు మనకు, బస్సు ఉమ్, ఛార్జ్ ఫ్రీ, ఆడవాళ్ళకు మొత్తం ఫ్రీ. ఉమ్, అదొకటి సక్సెస్ మంచిగా అయింది మనకు. ఉమ్, మన రేవంత్ రెడ్డి గారి పథకం అది ఉమ్, ఓ గుడ్ న్యూస్ అన్న మనకు, అదొకటి ఉమ్, మంచి పథకం అన్నట్లు. ఉమ్, చాలా మంది అంటారు ఇప్పుడు ఈ పథకం పెట్టి మమ్మల్ని అది చేస్తున్నాం ఇది చేస్తున్నారు. ఆ పథకంతోనే మన గవర్నమెంట్ మళ్ళీ ఇంకా ముందు రాబోయే ఎలక్షన్ లా మళ్ళీ ముందుకు వస్తుంటుంది. బాగా సక్సెస్ అయిందంటారా? సక్సెస్ అవుతుంది కంపల్సరీ. ఇప్పటికి సన్న బియ్యం ఉమ్, మనకి ఇప్పుడు పోయిన గవర్నమెంట్ దొడ్డు బియ్యం ఇచ్చేది, మరి ఇప్పుడు గవర్నమెంట్ సన్న బియ్యం మనకు ఉమ్, మంచిగా సిలిండరు, కరెంటు బిల్లు, ఉమ్, ఉచిత కరెంటు మనకి ఇలా అన్ని సక్సెస్ అయినాయి. ఒకటి ఇప్పుడు ఏంటంటే
ఆడపిల్ల స్కూటర్ అన్నది ఒకటి 2005 మహిళలకు అన్నారు. అదొకటి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చేటప్పుడు చేస్తామని వాగ్దానం కూడా చేసిన మొన్న నిన్న అసెంబ్లీలో కూడా చెప్పిండు కూడా. ఆహా. ఆ, ఉమ్, ఇంకా అట్లా మనకు పథకాలన్నీ నడుస్తుంది మన గవర్నమెంట్ ముందు ముందు ఇంకా ఉమ్, పథకాలన్నీ సక్సెస్ చేసి రుణమాఫీ 2 లక్షలు అంటే ఇప్పుడు ఇండ్లలో ఇద్దరు చేసుకున్నారు మన తాన ఉమ్, ఇద్దరికి ఎట్లా చేస్తే చేసేది ఒకరికే ఒకరు చేసి ఇప్పుడు ప్రజలు ఏమంటారు మాకు రేషన్ 2 లక్షలు కార్డుకి చేస్తాం ఒకటే 2 అంటారు. లక్షలు చేస్తాం అంటే ఎట్లా చేస్తారు ఇంటర్ ఇద్దరు తీసుకున్నారు మీరు ఉమ్, ఒకరు కట్టకనే పోతారు ఇంకోటి ఎట్లా చేస్తారు సార్ అది ఉమ్, చేయనికి రాదు కదా ఉమ్, ఎవరికైనా ఇంట్లో ఒకరికే అన్నారు మీరు ఇద్దరు పెండింగ్ పెట్టిన ఎట్లా చేస్తారు ఉమ్, గవర్నమెంట్ బదలాన్ని చేయనికనే ఇప్పుడు 2 చేయలే ఉమ్, ఇంట్లో ఒకరికే మీ ఇద్దరు నలుగురు తీసుకున్నాక ఎట్లా ఇస్తారు ఒకటి కార్డు మీద నలుగురికి ఉమ్, సార్ ఏం కార్డు మీదనే అట్లా ఓకే. ఉమ్. అన్న మేము మం- చెప్పండి ఫైనల్. మేము మంచిగా పోయిన ఎలక్షన్ల గ్రామ పంచాయతీ ఎలక్షన్ల సర్పంచ్ గారిని మంచి మెజార్టీతో కొండనాగుల 470 ఓట్ల మెజార్టీతో మంచిగా ఆమెను గెలిపించుకున్నాం. గ్రామ అభివృద్ధికి తోడ్పడి ఆమెతో అన్ని పనులు కూడా మేము డెవలపింగ్ కొరకు ఆమెతో కృషి చేసి ఆమె బట్టి నడుచుకుంటూ వస్తాం మేము అంతా. నేను మళ్ళీ మాట్లాడొచ్చా సార్? మాట్లాడు మాట్లాడండి. పద్మది నేను చాలా మంచిగా చేస్తుంది ఊరికైనా మన ప్రతి దానికి ఏమన్నా ఫంక్షన్లు ఉండని ఎవరన్నా ఇట్లే చచ్చిపోని అది ఇక రాండ్రి అని చెప్పడం మమ్మల్ని దొరకపోవడం వాళ్ళకు 2000 3000 5000 ఇవ్వడం ఈ స్కూల్లో కానీ ఏదైనా మీటింగ్ ఉంటే పిలవడం ఆడ ఫంక్షన్ అయిన పిలువ మేము లేకుండా ఆమె తిరగకుండా లేకుండా శ్రీప్రతాప్ దొరెక్కడో బిచ్చని ఎక్కడో అని ఫోన్లు చేసుకుంటా అందరిని జమ చేయడం. మొన్న ఏదో పని ఉంటే లేడని అది బంద్ చేసి మళ్ళీ మేము వచ్చినాక స్టార్ట్ చేసింది. కానీ రాను రాను పద్మ ఈ 5 సంవత్సరాల్లో నేను అంటున్నా ఈ గ్రామం అభివృద్ధి కావాలంటే చుట్టూ ప్రతి ఏరియా 14 వాళ్ళు ఏ వాడుకోయినా కానీ ఈ డ్రైన్ రాలేదు, ఇక్కడ మాకు రోడ్డు లేదు, ఇక్కడ చెట్లు మొలిసినాయి, ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, తీగలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి అని అనుకుంటా ప్రతి వాడు 14 వాళ్ళ మొత్తం వాళ్ళు సాఫ్ చేయాలి, ఏ వాడుకోయినా కానీ అట్లా ఉండాలి అని నేను చెప్పడం జరిగింది. కరెక్టే అదే విధంగా తిరుగుతా అని మొన్న చురువు చేసిండు. ఇది ఈ గోడల పొంటి చెట్లు ఉండని, రోడ్ల పొంటి చెట్లు ఉండని, ఇంటి ముంగల చెట్లు ఉండని, లేడీస్ తిరిగి మళ్ళీ చక్కగా ఉండాలి, పాములు తేళ్లు వస్తాయనే దాని మీద మొత్తం సాఫ్ చేపిస్తుంది, చాలా చక్కగా చేస్తుంది. రేపు 5 ఏళ్ళు జరిగినాక కూడా మళ్ళీ వస్తే పద్మనే రావచ్చు అని మా ఆలోచన ఉంది. ఈ విధంగా మంచిగా చేస్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. గ్రామ పంచాయతీలో అందరు కలిసిమెలిసి ఉన్నాము. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా మా గ్రామ ప్రజలు మాత్రం అందరం కలిసి డెవలప్మెంట్ చేస్తాం. దాని కొరకు అభ్యర్థి లేదు. ఇప్పటికే మేము మా బర్మన్ మండల్లో పెద్ద విలేజ్ మేము ముందర ఉన్నాం. అచ్చంపేట కాన్స్టెన్సీలోనే మా పేరు మా దగ్గర అన్ని విధాలా మేము బాగుంటాం అనుకుంటున్నాం. రైట్. ఇది కొన్న నాగులలో గ్రామ పెద్దలతో మనం తీసుకున్న ఇంటర్వ్యూ. ఏది ఏమైనా గ్రామ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఊరి డెవలప్మెంట్ కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఎలక్షన్స్ ముందు ఏ వర్గం ఆ వర్గానికి ఉన్న, ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ నుంచి ప్రచారాలు చేసుకున్న, ఎలక్షన్స్ తర్వాత మాత్రం మేమందరం ఒకటైపోతామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఎంతో మంచి విషయం. ఎందుకంటే వ్యక్తిగతంగా కావచ్చు, పర్సనల్గా కావచ్చు తీసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, అంటే మీరు మీరే మేమే అన్నట్టుగా లేకుండా కలిసిపోవడం అనేది నిజంగా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ విలువైన టైంని మాకు ఇచ్చి ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి జీటీవీ మీడియా. సైనింగ్ ఆఫ్.